Dear students, NCERT book లో ఉన్న ఎగ్జాంపుల్స్ వితౌట్ చేంజింగ్ న్యూమరికల్స్ ఎయిదర్ జేఈ మెయిన్స్ కానీ నీట్ ఎగ్జామ్లో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డైరెక్ట్గా ఇవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని విత్ పేజ్ నెంబర్ అండ్ క్వశ్చన్ నెంబర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఫోర్స్ వెక్టార్ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఫార్ములా ఏంటి సార్? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ డి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి బార్. ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ చేశాను, అంటే ఇదిగోండి 3 × 5 15 రాశాను, 4 × 4 16, -5 × 3 కదా -15 అయింది. సో ఎఫ్ బార్ డాట్ డి బార్ వాల్యూ 16 వచ్చింది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్, దీని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా మనకి, √3² + 4² + -5 హోల్ స్క్వేర్ అని వాల్యూ √50 వచ్చింది. సిమిలర్గా మాడ్యులస్ ఆఫ్ డి బార్ కూడా √50 వచ్చింది. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, చేస్తే కాస్ థీటా వాల్యూ 16/50 వచ్చింది, దాని వాల్యూ 0.32 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అన్నాడు. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అంటే ఎఫ్ కాస్ థీటా కావాలి. ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్, దట్ ఈస్ √50 రాశాను. కాస్ థీటా వాల్యూ ఇక్కడే ఉంది కదా, కాస్ థీటా వాల్యూ 0.32, అది సబ్స్టిట్యూట్ చేశాను. సో ప్రొజెక్షన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 16/√50. డియర్ స్టూడెంట్స్, ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వితౌట్ చేంజింగ్ న్యూమరికల్స్ ఎయిదర్ జేఈ మెయిన్స్ కానీ నీట్ ఎగ్జామ్లో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డైరెక్ట్గా ఇవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని విత్ పేజ్ నెంబర్ అండ్ క్వశ్చన్ నెంబర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఫోర్స్ వెక్టార్ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఫార్ములా ఏంటి సార్? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ డి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి బార్. ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ చేశాను, అంటే ఇదిగోండి 3 × 5 15 రాశాను, 4 × 4 16, -5 × 3 కదా -15 అయింది. సో ఎఫ్ బార్ డాట్ డి బార్ వాల్యూ 16 వచ్చింది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్, దీని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా మనకి, √3² + 4² + -5 హోల్ స్క్వేర్ అని వాల్యూ √50 వచ్చింది. సిమిలర్గా మాడ్యులస్ ఆఫ్ డి బార్ కూడా √50 వచ్చింది. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, చేస్తే కాస్ థీటా వాల్యూ 16/50 వచ్చింది, దాని వాల్యూ 0.32 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అన్నాడు. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అంటే ఎఫ్ కాస్ థీటా కావాలి. ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్, దట్ ఈస్ √50 రాశాను. కాస్ థీటా వాల్యూ ఇక్కడే ఉంది కదా, కాస్ థీటా వాల్యూ 0.32, అది సబ్స్టిట్యూట్ చేశాను. సో ప్రొజెక్షన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 16/√50.